సిద్దిపేట జిల్లాలో అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది. దుబ్బాక మండలం అప్పన్నపల్లి గ్రామ శివార్లో ఓ కారు బావిలోకి దూసుకెళ్లిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడికే ప్రాణాలు కోల్పోయారు. బంధువుల అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా అర్ధరాత్రి వేళ ఈ దారుణం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు కూడా ఉండడంతో బలవంతపూర్ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబంలోని నలుగురిని కాలం కారు రూపంలో కబలించి వేసింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం బలవంతపూర్కు చెందిన 30 సంవత్సరాల దండుగుల రాజు ఇసుక వ్యాపారం చేస్తుంటాడు. 20 సంవత్సరాల అతని భార్య భాగ్య, 4 సంవత్సరాల కుమారుడు నిహాన్స్, 2 సంవత్సరాల కుమార్తె షాన్వికతో కలిసి సిద్దిపేటలో బంధువుల దశదిన కర్మకు హాజరై తిరిగి రాత్రివేళ వస్తుండగా అప్పన్నపల్లి శివారులోకి రాగానే కారు అదుపు తప్పి బావిలోకి దూసుకెళ్లింది. కొంతసేపటి తర్వాత జరిగిన ఘటనను గుర్తించిన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఈ క్రమంలోనే రోడ్డు పక్కనే ఉన్న ఓ లోతైన బావిలో కారు పడి ఉండటాన్ని గమనించారు. వెంటనే స్థానికుల సహాయంతో క్రేన్ను రప్పించి కారును బయటకు తీశారు. అయితే అప్పటికే ఘోరం జరిగిపోయింది. కారు పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో శ్వాస ఆడక రాజు, భాగ్యతో పాటు ఆ ఇద్దరు పసికందులు కారులోనే ప్రాణాలు కోల్పోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.